గత వారం మనం అర్పణ గురించి మొదలెట్టాం. దేవుడు మన కానుకలు, బలులు, అర్పణలు, నైవేద్యాలు, ప్రథమ ఫలాలు, దశంభాగాలు దేవుడు అడుగుతాడా? దేవుడు తీసుకుంటాడా? దేవుడు అడగనప్పుడు, దేవుడు తీసుకున్నప్పుడు మరి పాత నిబంధనలో భక్తులైన వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఇలాంటి ప్రశ్నలతో కొన్ని సమాధానాల దిశగా మనం ప్రయాణం చేసాం. జాగ్రత్తగా వినండి. సో మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడు ఆత్మ. దేవుడు ఎవరు? ఆత్మ. ఆత్మ సంబంధమైన దేవుడికి భూ సంబంధమైనవి మనం ఏమిచ్చినా కూడా ఆయనకు ఉపయోగపడవు. అది ఫస్ట్ థింగ్. భూ సంబంధమైనవి ఏవిచ్చినా నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నాకు అవసరం లేదు, నేను అంగీకరించననే మాటలే మనం బైబిల్లో చూస్తూ వచ్చాం. అయితే మరి దేవుడు ఏమి అంగీకరిస్తాడు అని అంటే ఫైనల్గా నేను ఒక 7 మాటలు చెప్పా. విషయాలన్నీ చెప్పి భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, భూమిలో ఉన్న సమస్తము ఆయనవే, ఆయనకి ఇచ్చేటి వేటి మనం? ఇవన్నీ ఆయన అయినప్పుడు ఆయనకి ఇవ్వటం ఏంటి? మనం సృష్టించింది ఏమీ లేదు కదా. ఇలా మాట్లాడుకుంటూ వస్తూ మరి ఏం కావాలి దేవుడికంటే ఆత్మదేవునికి ఆత్మ సంబంధమైన అర్పణలు కావాలి. ఆత్మదేవునికి ఆత్మ సంబంధమైన బలులు కావాలి. ఆత్మదేవుడు ఆత్మ సంబంధమైనవి కోరుకుంటున్నాడు అని ఒక రెఫరెన్స్ నేను మీకు కోట్ చేసి చూపించాను. ఆ రెఫరెన్స్ ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవునికి అనుకూలమైంది ఆత్మ సంబంధమైంది అన్నాడు. అంటే దేవుడు కోరుకునేవి ఏంటట? ఆత్మ సంబంధమైనవి. వింటున్నారు కదా? ఏమేం కోరుకుంటున్నాడు దేవుడు అంటే? ఏమండి, 2వ మాటకు చెప్పాను. అదేంటంటే హోషే గ్రంథం 14:2లో ఎడ్లకు ప్రతిగా నీ పెదవులను బలివ్వాలి అన్నాడు. దేవునికి అర్పణగా బలిగా ఇవ్వాల్సింది ఏంటంటే, ఆఫరింగ్ ఏంటంట? ఎడ్లు కాదు. వాటి వల్ల నాకు సంతోషం లేదు. మరి ఏం కావాలి? ఆత్మ సంబంధమైనది. ఏంటంటే అది జిహ్వా ఫలము అన్నాడు, స్తుతి యాగము అన్నాడు 50 కీర్తన ఎండింగ్లోకి వచ్చేసరికి. అర్థమవుతుందా? అంటే మన పెదవులు దేవుణ్ణి స్తుతించేవిగా ఉండాలి, నలుగురికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. ఏమండి, 4 ఆత్మలను సంపాదించే మాటలుగా ఉండాలి, దేవుని స్తుతించే పెదవులుగా ఉండాలి, దేవుని ఆరాధించే పెదవులుగా ఉండాలి, దేవుని వాక్యం చెప్పే పెదవులుగా మన పెదవులు ఉండాలి. అపవిత్రమైనది ఏది మన నోట రాకూడదు. అది కావాలని దేవుడు కోరుకున్నాడు. ఎడ్లను, కోడిలను కాదంట. అది ఆత్మ సంబంధమైనది. 3వది ఏం చెప్పానంటే బలి కంటే కనికరము, ఇంకత జ్ఞానము దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి కావాల్సింది ఏంటంటే ఆత్మ సంబంధమైంది కనికరం కావాలి, బలి కాదు. 4వది ఏం చెప్పానంటే బలుల కంటే యెషయా గ్రంథం 1:17 చూపించాను, 1:11 ముందు చూపించాను. ఏమని? మేకలు, మేకపోతులు, గొర్రెలు, గొర్రెపోతులు, ఎడ్లు, దూడలు. ఏమండి, మరి వీటి వల్ల నాకు సంతోషం లేదు, నాకు ఇష్టం లేదన్నాడు 11లో. 17కి వచ్చేసరికి ఏం కోరుకుంటున్నాడు? వాటి వల్ల నాకు సంతోషం లేదు, మీరు మేలు చెయ్యాలి, అది నాకు ఇష్టమైన బలియాగం, మీరు న్యాయబద్ధంగా బ్రతకాలి, ఇతరులకు న్యాయం చేయాలి, అన్యాయం చేయకూడదు, ఇది నాకు ఇష్టమైన బలియాగం. దేవుడు కోరుకుంటున్న బలులు, అర్పణలు ఇవి ఆత్మ సంబంధమైనవి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రికలో బలి కంటే దేవుడు కోరుకునేది పరిశుద్ధత. ఇప్పుడే ఉషా చదివి వినిపించింది. యేసుక్రీస్తు ద్వారా కూడా మనం అందరం ఏం కావాలనే దేవుని కోరిక, దేవుని చిత్తమట పరిశుద్ధులగుటే దేవుని చిత్తము. అది యేసుక్రీస్తు రక్తంతోనే సాదృశ్యం. అది పవిత్రమైన రక్తం. మన పాపాలను కడుక్కోవడమే దేవునికి ఇష్టం. పాపులుగా ఉండడం దేవునికి ఇష్టం కాదు. సమూయేలు మొదటి గ్రంథం 15:22లో చెప్పాను. సౌలు బలి కోసం, దేవునికి ఇవ్వడం కోసం ఇవన్నీ సైడ్ వేసామంటే అప్పుడు చెప్పాడు సమూయేలు, నాయన కాదురా బాబు, బలి అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట. అంటే దేవుడు కోరుకునేది ఏంటి? ఆత్మ సంబంధమైంది. ఏంటది? నా మాట వినాలి, బలి వద్దు నాకు, నా మాట వింటే అది బలి కంటే గొప్పది. నా మాటే వింటే అసలు బలితో పనే లేదు. చివరిగా ఒక మాట చెప్పి ముగించాను లాస్ట్ ఎపిసోడ్లో. అదేంటంటే మార్కు సువార్త 12వ అధ్యాయం 33వ వచనంలో శాస్త్రీయులు అడిగాడంట, అయ్యా నిత్యరాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంటే అప్పుడు చెప్పాడు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో లేదా పూర్ణ మనసుతో నీ దేవుణ్ణి ప్రేమించు. మొదట ఏం చేయాలి?
నీ దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమని చెప్పాను నేను? ఆయన ఆజ్ఞలను గైకొనుటే ఆయన్ని ప్రేమించటం. 5వ అధ్యాయం యోహాను మొదటి పత్రికలో మనం చదువుతాం, 5వ వచనం ఎండింగ్లో. ఆయన ఆజ్ఞలను చెప్పండి, గైకొనుటే, వాటి ప్రకారంగా ప్రవర్తించుటే ఆయన్ని ప్రేమించడం. ఆయన మాట వినడమే ఆయన్ని ప్రేమించడం. రెండోది ఏమన్నాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని చెబుతూ అక్కడ ఒక పదప్రయోగం చేశాడు. అదేంటంటే ఇవి రెండు, ఏ రెండు? దేవుణ్ణి ప్రేమించడం, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం అనేది నీవు బలులు అర్పించుట కంటే నీ శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ, శరీరంలో ఉన్న ఏమన్నాడు? సర్వ అంగాలను కైమాగొట్టి దేవునికి దహన బలిగా అర్పించుట కంటే అధికమన్నాడు. అంటే అర్థం ఏంటి? మనమిచ్చే బలుల కంటే, మన శరీరాన్నే బలిగా ఇచ్చే దానికంటే కూడా దేవుని మాట వినడం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం దేవునికి చాలా గొప్పది, అధికమైనది, ఇష్టమైనది. సో టోటల్గా మనకి ఏమర్థమైందంటే దేవుడు కోరుకునేది భూ సంబంధమైన బలులు కాదు. మరి ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు నీ ద్వారా ఆత్మ సంబంధమైన బలులు, ఆయనకి అర్పణలు కావాలని కోరుకుంటున్నాడు. అవి వరుసగా చెప్పాను నేను. పెదవులు, కనికరం, మేలు, న్యాయం, పరిశుద్ధత, మాట వినుట, దేవుణ్ణి ప్రేమించుట, ఇవి దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మరికొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను, జాగ్రత్తగా వినండి. సరే పాస్టర్ గారు, బాగుంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ ఇది. మరి కయ్యూను హేబేలులు, కయ్యూనేమో తన పంట పొలంలో కొంత తెచ్చిచ్చాడు. ఆదికాండం 4వ అధ్యాయం 4 నుండి మనం చదువుతుంటే మొదటి 5 వచనాల్లో. హేబేలేమో తన మందలో నుండి కొవ్విన వాటిని కొన్ని తెచ్చి దేవుడికి ఇచ్చాడు. వింటున్నారు కదా? దేవుడికి ఇష్టం లేకపోతే ప్రశ్న, మనం వేసుకోవాల్సిన ప్రశ్న, మరి హేబేలు బలి గురించి ఎందుకు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో కయ్యీని కంటే శ్రేష్టమైన బలి అర్పించాడన్నాడు? ఇంకోటి అక్కడే 4 తర్వాత, ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం తర్వాత హేబేలు కయ్యూనుల విషయంలో మాట్లాడుతూ తమ్ముడిని చంపేసిన తర్వాత కయ్యూను దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, నువ్వు చేసింది సత్క్రియ అయితే, మంచి పని అయితే నువ్వు తలనెత్తుకోవా అన్నాడు. బాగా వినాలి మీరు ఈ మాటలో. అంటే ఇండైరెక్ట్గా ఏమని ఒప్పుకుంటున్నాడు దేవుడు? హేబేలు చేసింది మంచి పని, సత్క్రియే. అమ్మ, నా భాష అర్థమవుతుంది మీకు? దేవుడు భూ సంబంధమైనవి అంగీకరించినప్పుడు హేబేలు అర్పించింది భూ సంబంధమైన మేకపిల్ల, గొర్రెపిల్లగా. మరి అది గొప్పగా ఎందుకు సాక్ష్యం ఇస్తున్నాడు? ఇష్టం లేనప్పుడు, అంగీకరించినప్పుడు, కోరుకున్నప్పుడు. రెండోది, హేబేలు అర్పించింది భూ సంబంధమైనదేగా, మరి ఎందుకు గొప్పగా చెప్తున్నాడు అది సత్క్రియని, అది మంచి పనని? అసలు వీళ్ళకి ఎవరు చెప్పారండి దేవుడికి ఆఫరింగ్స్ ఇవ్వాలని, అర్పణలు ఇవ్వాలని, బలులు ఇవ్వాలని ఎవరు చెప్పారు? దీన్ని మనం ఎలా తీసుకోవాలి? మనకు ప్రశ్న రావాలి, సమాధానం కూడా దొరకాలి. ఇక్కడ కూడా మీరు ఆలోచిస్తే డైరెక్ట్గా సమాధానం చెప్తున్నాను. ఆదాము అవ్వలిద్దరూ దేవునికి కృతజ్ఞతాభావం కలిగి ఉండాలని పిల్లలకు నేర్పించారు. ఒరే, నీకున్న మేకపిల్లైన, గొర్రె పిల్లైన, నీకున్న పంట పొలమైన మేము సంపాదించింది, మేము తయారు చేసినవి కాదురా ఇవి, మనకు దేవుడిచ్చాడు. మనకి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఉత్తి పుణ్యానికి ఇచ్చాడు. ఆయన మేకను తయారు చేసినందుకు, సృజించినందుకు మనం ఏమన్నా ఆయనకి ఇచ్చామా? మొదట్లో గొర్రెపిల్లను తయారు చేసినందుకు మనం ఏమన్నా మొదట్లో ఆయనకి ఇచ్చామా? గేదెను, ఏదైనా పశువును తయారు చేసి మనకి ఇచ్చినందుకు ఆయనకి ఏమన్నా ఇచ్చామా? ఆయన దగ్గర ఏమన్నా మనం కొన్నామా? లేదు. కాబట్టి భూమి మీద మనం అనుభవించేవన్నీ ఎవరో తెలుసా? ఉచితంగా దేవుడు మనకిచ్చినాయి. కాబట్టి అలాంటి దేవునికి మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి అని నూరిపోసింది ఎవరు? అవ్వ, ఆదాములు.
ఎప్పుడైతే ఈ కృతజ్ఞతా భావాన్ని వాళ్ళల్లో పోసారో, నేర్పించారో, వీళ్ళు ఏం చేశారు ఇద్దరంటే, తనకు పండిన పంటలో కానీ తనకున్న మందల్లో కానీ కొన్నింటిని తీసుకెళ్ళి ఏం చేశారు, దేవునికి అర్పణకి ఇచ్చారు. దేవుడు అడగలే. మిస్ అవుద్ది కంటెంట్ మీరు. మరి ఎవరు చెప్పారంటే తల్లిదండ్రులు నేర్పిన విధానం, పద్ధతి. ఇక్కడ కృతజ్ఞత భావం అనేది మీరు బాగా నోటీస్ చేయాలి. ఇప్పుడు ఇచ్చినప్పుడు వారు ఇచ్చింది తీసుకోలే దేవుడు. మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే, బాగా కొవ్వింది ఇచ్చేసాడరా, బాగా రుచిగా ఉంది, ఆ టైపు కాదు దేవుడు. పంట పండిన దానిలో తాలుగింజలు ఇచ్చాడు, ఆ టైపు ఆలోచన కాదు అక్కడ మనం తీసుకోవాల్సింది. మరి దేవుడు ఏం చూశాడు వారి అర్పణలో? భూ సంబంధమైనవా ఆయన అంగీకరించడం ఆయనకి ఇష్టం లేదు, ఆయనకు ఉపయోగపడవు, అది వేరే మ్యాటరు. మరి ఏం చూసి గొప్పగా మాట్లాడుతున్నాడు హేబేలు గురించి? హెబ్రీయులకు రాసిన పత్రిక ఏమి ఇష్టపడ్డాడు ఆయన అనేది మనకు తెలియాలి. 11వ అధ్యాయం 4వ వచనం చదవండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక, విశ్వాసమును బట్టి, ఆ పాయింట్ నోటీస్ చేయండి. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. శ్రేష్టమైంది దేవుడికి అర్పించాడు. ఇక్కడ ఏది శ్రేష్టమైంది? ఇచ్చిన మేకపిల్ల, గొర్రెపిల్ల బాగా బలిసింది, కూబెక్కిందా? అదే శ్రేష్టమైంది. ఏం ఆలోచిస్తున్నారు ప్రియులారా? అక్కడ ఏమన్నాడు స్టార్టింగ్లోనే? విశ్వాసము శ్రేష్టమైందే. వాళ్ళు ఇచ్చిన దాంట్లో గింజలు చూడలే దేవుడు, వాళ్ళు ఇచ్చిన పశువులు చూడలే దేవుడు, అవి ఆయనకు ఉపయోగపడవు. మరి దేవుడు ఏం చూశాడు? విశ్వాసం చూశాడు. ఏం చూశాడు? అవి చూడలేదని మీరు ఎలా చెప్తారండి పాస్టర్ గారు? గొర్రెపిల్లని చూడలేదు, కొవ్విన పుట్టెల పిల్లలను చూడలేదు, ఆ గింజలు చూడలేదు, ధాన్యం చూడలేదు, ఏమండి విశ్వాసాన్ని చూశాడని మీరు ఎలా చెప్తారు? ఆదికాండం 4వ అధ్యాయం తీయండి, ఎంత బాగుంటుందో. నేను చదువుతాను వినండి. 2వ వచనం. తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును, అంటే మొదట కయ్యూను కన్నది, తర్వాత హేబేలును కన్నది. హేబేలేమో గొర్రెలు కాపరి, కయ్యూనేమో వ్యవసాయం చేసుకునే ఒక రైతు. మన భాషలో అమ్మా, పెద్దోడు రైతు, చిన్నోడు గొర్రెలు కాసుకునేవాడు. 3వ వచనం. కొంతకాలం అయిన తర్వాత కయ్యూనేమో పంట పొలంలో కొంత అర్పణకి ఇచ్చాడు. హేబేలు కూడా మందులో ఏమంటే తొలిచులు పుట్టిన దాంట్లో కొవ్వి నోటిని దేవునికి ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనించాలి, అర్పణగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అక్కడ నోటీస్ చేయండి, 4వ వచనం చివరి లైన్ మీరు నోటీస్ చేస్తే, యెహోవా అతని అర్పణను లక్ష్యపెట్టెను అని లేదు. ఏమండి బాగా చూడాలి, యెహోవా హేబేలు అర్పణని లక్ష్యపెట్టెను అని లేదు. బాగా చదవాలి. బాగా అంటున్నానంటే అక్కడ ఏదో ఉంది విషయం. ఫస్ట్ దేవుడు దేన్ని లక్ష్య పెట్టాడో మీకు తెలియాలి. ఇచ్చిన గొర్రెపిల్లను కాదు, ఇచ్చిన మేకపిల్లను కాదు, ఇచ్చిన పంట పొలం కాదు, మనిషి మనసును చూస్తున్నాడు దేవుడు. అందుకని పేరు మెన్షన్ చేశాడు. ఏమని చూడండి, అప్పుడు యెహోవా ఏం చేశాడంట? హేబేలును తర్వాత అర్పణ సంగతి అది నాకు ఉపయోగపడదు. ఏ మనసు, ఒకటి గమనించండి ప్రియులాడు, ఇక్కడ కొత్త నిబంధనలు మనకు బాగా తెలిసిన ఒక సందర్భాన్ని ఇప్పుడు మీ మధ్యకి తీసుకొస్తున్నాను. ఒక ఆవిడని చూశాడంట కానుకలు పెట్టి దగ్గర, అందరు కానుకలే వేస్తామన్నారంట. కానీ ఒక విధవరాలు గురించి యేసు ప్రభు గొప్పగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆమె ఎంత ఇచ్చిందోనే చెప్పలా. మీరు బాగా అర్థం చేసుకోండి. ఆమె ఎంత ఇచ్చింది? వెండి ఇచ్చిందా, బంగారం ఇచ్చిందా, లేకపోతే దీనారాలు ఇచ్చిందా, కాసులు ఏమి ఇచ్చిందనే చెప్పట్లా. అందరికంటే గొప్పగా కానుకిచ్చింది, తనకున్నదంతా ఇచ్చింది, జీవనమంతా ఇచ్చేసింది. అంటే అక్కడ ఏం చూస్తున్నాడు దేవుడు? మనసు. సో దేవునికి కావలసింది ఏంటో తెలుసా? మన మనసు. దేవునికి మనం రూపాయి ఇచ్చామా, పావల ఇచ్చామా, ₹1 ఇచ్చామా, ఏమి చిన్న చిన్న ఏమి ఇచ్చామనేది కాదు, నువ్వు ఎలాంటి మనసుతో ఇచ్చావు,
నీ విశ్వాస పరిమాణం ఏంటి? ఏ నమ్మకంతో ఇచ్చావు? ఏ ఉద్దేశంతో ఇచ్చావు? ప్రేమతో ఇచ్చావా? కృతజ్ఞతతో ఇచ్చావా? మొక్కుబడితో ఇచ్చావా? నా దేవుడు నాకు ఇన్ని చేశాడు కదా, నేను ఏం చేయగలుగుతున్నానన్న గ్రాటిట్యూడ్తో ఇస్తున్నావా అని నీ మనసు చూస్తాడు దేవుడు. మనసును లక్ష్య పెట్టేవాడండి దేవుడు. ఇచ్చే గొర్రె పిల్లలు, మేక పిల్లలు, వెండి, బంగారం ఇవి కాదండి. ఇప్పుడు దేవుడు హేబేలు గురించి గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఇచ్చిన మేక పిల్లల గురించి కాదు. మరి దేని గురించి? దేవునికి ఇచ్చే మనస్సును చూశాడు దేవుడు. దేవుడు ఏం చూసేవాడు? ఇచ్చే మనసు చూసేవాడు. సామెతల గ్రంథంలో అంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. ఏమడుగుతున్నాడు దేవుడు? నీకున్నది ఏది అడగట్లేదు, ఎందుకంటే అది ఆయన మనకిచ్చిందే కదా. మరి ఆయనకి కావాల్సిందేంటి? మన హృదయం దేవుడికి కావాలి. హృదయం చూశాడండి దేవుడు. ఏ హృదయములో, ఏ మనసులో ఏ విశ్వాసం ఉందో, ఏ ప్రేమ ఉందో, ఏ కృతజ్ఞత భావంతో ఆయన పాదాల దగ్గరకు వచ్చారో మనసు చూస్తాడండి దేవుడు. మనసును అంగీకరిస్తాడండి దేవుడు. అంతే తప్ప ప్రకృతి సంబంధమైనవి కావు. దేవుడు అడక్కపోయినా కూడా దేవుడిచ్చాడయ్యే ఇవని వాళ్ళ అమ్మా నాన్నలు చెబితే దేవుని పట్ల వారికి ఉన్న కృతజ్ఞత భావంతో వాళ్ళు ఇచ్చారే తప్ప దేవుడు అడగలే. ఆ ఇచ్చినప్పుడు కూడా దేవుడు పశువుల్ని, పక్షుల్ని చూడలే. మరి ఏం చూశాడంటే ఇచ్చిన మనసు చూశాడు. అందుకనే శ్రేష్టమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడికి నేను ఇచ్చి కుంటి ఇవ్వకూడదు, గుడ్డి ఇవ్వకూడదు, పాడైపోయిన ఇవ్వకూడదు, సిరిగిపోయిన ఇవ్వకూడదు, నలిగిపోయిన ఇవ్వకూడదు, మంచి ఇవ్వాలి. ఎందుకంటే నా దేవుడు నాకు కుళ్ళిపోయిన ఇవ్వలే, పాడైపోయిన ఇవ్వలే, చెడిపోయిన ఇవ్వలే, పురుగు పట్టిన ఇవ్వలే. నా కడుపులోకి వెళ్ళేవన్నీ కూడా శ్రేష్టమైనవే. నా కడుపు నింపుతున్నాడు దేవుడు, నాకు ఆకలి తెరుస్తున్నాడు. నా దేవునికి నేను శ్రేష్టమైనవే ఇవ్వాలి. ఆ శ్రేష్టత మనసులో చూశాడండి దేవుడు. సో ఇది ఫస్ట్ థింగ్ అండి. రెండో విషయాన్ని మీరు గమనించాలి. నోవహును కూడా దేవుడు అడగలేదండి. నోవహును కూడా దేవుడు అడగలేదండి. మీ అందరూ తెలుసు, జలప్రవాహం వచ్చింది, కొట్టుకుపోయింది భూలోకం అంతా. అందరు చచ్చిపోయారు, 80 మాత్రమే మిగిలారు. ఆ అరారాతు పర్వతం మీద వాడ ఆగిపోయింది. దేవుడు తలుపులు తెరిచాడు, ఒకటే తలుపు. దిగొచ్చాడు కిందికి. దిగొచ్చిన తర్వాత ఏం కనపడుతున్నాయి? ఎక్కడ చూసినా శవాలే. వల్లకాడైపోయింది భూలోకం అంతా. మనసంతా కలిసివేసింది. నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ ఒకవేళ మేము కూడా అవిధేయత చూపించుంటే ఏమైపోదాం? ఈ శవాలలో ఒక శవంగా మేము మిగిలిపోదాం కదా. అమ్మో అమ్మో, నిజంగా అది చూసిన తర్వాత అండి ఎలాంటి వాడైనా మనసు కరిగిపోవాలండి. ఒకటి ఆలోచించండి, భూమి మీద ఉన్న మనుషులందరూ చచ్చిపోయిన ఒక్కదానివే బతుకుంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ఆ స్థితిలో నీ మనసు ఎట్టి పరిస్థితిలో కూడా ఖచ్చితంగా దేవుని వైపుకే మళ్ళీ దీనికి వేరే చాయిస్ ఉండదు. వెంటనే ఎవరు గుర్తుకొచ్చారో తెలుసా? నోవాకి నన్ను బ్రతికించిన నా దేవుడు. ఏం మొదలైంది ఆయనలో? కృతజ్ఞత. నన్ను ఎంత ప్రేమించాడు నా దేవుడు, నన్ను బ్రతికించిన నా దేవుడు, నా కుటుంబాన్ని బ్రతికించిన నా దేవుడు అన్న కృతజ్ఞత భావంతో ఏం చేశాడు? దిగిన వెంటనే ఆయన మొట్టమొదటగా చేసిన పని ఏంటో తెలుసా? బలిపీఠం కట్టాడు. వాటిల్లో కూడా, బలిపీఠం కట్టిన వాటిల్లో కూడా పక్షులను ఆయన వధించాడు. అర్పణ ఇచ్చాడా? బలిచ్చాడా? ఇచ్చాడు. దేవుడు అడిగాడా? అడగలే. ఇప్పుడు చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం అమ్మ జాగ్రత్తగా వినండి. మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి సుమి. ఇది మరి ఎన్ని ఎపిసోడ్లు అవుతుందో మనం నేర్చుకుంటా ఉన్నాం ప్రియులారా. ఆత్మ సంబంధమైన దేవుడు మన నుంచి ఏం అడుగుతున్నాడు అనేది మన ప్రశ్న. తీసారా? 8వ అధ్యాయము అందరం తీద్దామండి. 18వ వచనం నుండి చదువుదాం. కాబట్టి నోవాహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోరండ్రు బయటకు వచ్చారట. ఏమ్మా బాబు సైలెన్స్. బయటకు వచ్చారు వాడలో నుంచి జలప్రవాహం తర్వాత. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నవనియు
వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చాయి. 20 వచనం జాగ్రత్తగా చూడండి. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము, దేవుడు చెప్పాడా? చెప్పలే. మరి ఎందుకు కడుతున్నాడు? కొన్ని పదాలు మీలో ఉండాలి మనసులో. ఈ ఎపిసోడ్ అయిపోయేంత వరకు కొన్ని పదాలు మీ మనసులో ఉండాలి. ఈ ఎపిసోడ్ అయిపోయేంత వరకు ఆ పదాలు ఏంటంటే, దేవుడు చూసేది పక్షులు, పశువులు, జంతువులు, బంగారము, వెండి, భూసంబంధమైన పంట అవి కాదు. మరి ఏం చూస్తున్నాడు అని అంటే, మొట్టమొదట మనం చూసాం, మనం ఏ మనసుతో ఇస్తున్నాం, ఏ విశ్వాస పరిమాణంతో ఇస్తున్నాం, ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం, ఏ భావంతో ఇస్తున్నాం. కృతజ్ఞతా భావమా? అర్థమవుతుందండి మీకు? అనేది మాత్రమే దేవుడు చూస్తాడు, అది మాత్రం అంగీకరిస్తాడు అనడానికి రుజువు. అందుకే డైరెక్ట్గా చెప్పాడు దేవుడు 4:4 ఆదికాండంలో ఏమన్నా తెలుసా? దేవుడు హేబేలును అతని అర్పణను, అంటే ముందు ఎవరిని అంగీకరించాడు? హేబేలును అన్నాడు. అంటే హేబేలును అంటే అర్థం ఏంటి? ఆయన ఏ విశ్వాసంతో దేవుని దగ్గరికి మేకపిల్లను గొర్రెపిల్లను తీసుకొచ్చాడో ఆ విశ్వాసాన్ని అంగీకరించాడు దేవుడు. ఆయన మనసును చూశాడు దేవుడు. ఇక్కడ కూడా ఏం చేశాడంటే, నోవాహు బలిపీఠం కట్టాడు. దేవుడు అడగలా. పవిత్ర పశువులు చూడాలి, పవిత్ర పశువుల్లోనూ పవిత్ర పక్షుల్లోనూ కొన్ని తెచ్చాడంట. ఎన్నని చెప్పలే. ఈయన కూడా ఏం చేశాడు? పక్షుల్లో కొన్ని, పశువుల్లో కొన్ని. ఆ తెచ్చేవి కూడా ఎలాంటివంట? అక్కడ ఆ పదాన్ని నోటిచ్చేయాలి మీరు. పవిత్రం, పవిత్రం, పవిత్రం. ఎందుకంటే నా దేవుడు పవిత్రుడు, నన్ను పవిత్రుడుగా ఉండమన్నాడు. ఆయనకు పవిత్రత అంటే చాలా ఇష్టం. కాబట్టి దేవుడికి ఇచ్చే ఎలాగ ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఇచ్చే మనసు కూడా ఎలాగ ఉండాలి? పవిత్ర. ఎందుకు ఇవ్వాలి? నా దేవుడు నన్ను బతికించాడు, జలప్రవాహంలో చంపలేదు. అంటే ఇక్కడ ఏం కనబడుతుంది మనకి నోవహు మనసులో? నా కుటుంబం పట్ల దేవుడు చేసిన మేలుకే కృతజ్ఞత భావంతో దేవుడు ఏం చేశాడు? కొన్ని పవిత్రమైనవి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ పై వచనంలో 21వ వచనంలో తెచ్చి ఇచ్చినప్పుడు, దహన బలి ఇచ్చినప్పుడు, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన అనే పదాన్ని రౌండప్ చేయండి దయచేసి, రౌండప్ చేయండి. ఇంపైన సువాసనను పీల్చుకొని, ఆఘ్రానించి అంటే అర్థం ఏంటి? పీల్చుకొని, ముక్కుతో ఏం చేశాడు? పీల్చుకొని, ఇక మీదట నరులను బట్టి భూమి మీద మరలా శాపం అనేది రానివ్వకూడదని నిర్ణయం చేసుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏం చేశాడంట? బలులు అర్పిస్తే దేవుడు ఏం చేశాడంట? ఇంపైన, చెప్పండి, ఇంపైన సువాసన పీల్చుకున్నాడంట. అంటే అక్కడ ఒకవేళ పావురం అనుకుందామండి, అది పవిత్రమైంది కదా, కట్ల మీద పెట్టి కాలుస్తుంటే ఆ వాసన పీల్చుకున్నాడా? అదేంటమ్మా? గొర్రె పిల్లల్లో తొలిచూలు పిల్ల పవిత్రమైంది, ఏ మచ్చలేంది, డాగులేంది, జబ్బులేంది, దాన్ని పెట్టి పొలాల మీద కాలుస్తుంటే సీకులు ఉంటాయి కదా, అలాగా దాన్ని పెట్టేసి కాలుస్తూ ఉంటే ఆ వాసన పీల్చుకొని కమ్మగా ఉందంటున్నాడు ఏంటి? మరి ఆగ్రహించేంటి ఏంటి? ఏం తీసుకోవాలి అక్కడ? మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం నోవహు ఇచ్చిన బలిని ఇంపైనదిగా ఆగ్రహించాడు, చాలా ఇష్టంగా పీల్చుకున్నాడు, ఇష్టంగా ఆస్వాదించాడు అని ఉంది అక్కడ. ఏం ఆస్వాదించాడు? కాల్చే నిప్పుల మీద కాల్చే ఆ వాసన. మరి ఏంటి వాసన గొడవేటి? ఈ సువాసన గొడవేటండి బాబు, వాసన గొడవేంటి? ఏంటి వాసన తెలిస్తే మనకు ఆయన ఏమి పీల్చుకున్నాడో, ఏం అంగీకరించాడో, ఏం ఆస్వాదించాడో తెలిసిపోద్ది. ఏంటి వాసన? బైబిలే సమాధానం చెప్పాలి. ఇప్పుడు చూద్దాం కొరింథీయులకు రాసిన పత్రిక. ఏ వాసన పీల్చుకున్నాడు ఆయన? దేని గురించి ఆయన గొప్పగా మాట్లాడుతున్నాడు? అమ్మా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి. పౌలు గారు ఏమంటున్నారో తెలుసా అమ్మా? వినాలి సుమి. నశించు వారికి, బాగా వింటున్నారా? సువార్తకే వెళ్తున్నాడంటమ్మా ఆయన, సువార్త చెప్పడానికి. కొంతమంది వ్యతిరేకిస్తున్నారంట. ఆయన ఏం చేస్తున్నారు? వ్యతిరేకిస్తున్నారు. అంటే వ్యతిరేకిస్తున్నారంటే ఈయన ఎలాగున్నాడు? వారికి ఇష్టంగా లేడు. అర్థమైంది మీకు నా మాట? ఆయన చెప్పే వారికి
ఇష్టంగా లేవు. అంగీకరించినోడు, సువార్త అంగీకరించినోడు ఏమైపోతాడు? మార్కు సువార్త 16:16 ప్రకారంగా ఏమండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు, నమ్మకపోతే చదవండి, అలా విననివాడు నశించిపోతాడు. చెప్పితే విననివాడు నశించిపోతాడు, వినేవాడు బ్రతుకుతాడు. ఇప్పుడు వినేవాడు గురించి విననివాడు గురించి మాట్లాడుతూ, వినడం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడన్నా, నశించు వారికి మేము చెప్పే సువార్త మరణార్థమైన మరణపు వాసనగాను, విని రక్షింపబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను మేమున్నాం అన్నాడు. అక్కడ వాసనగా మేమున్నాం. ఎవరి వాసన ఇది? మేము వెతుకెళ్తున్న సువార్త వాసన. ఆ సువార్త వాసన నశించేవాడికి మరణపు వాసన, అంగీకరించేవాడికి జీవపు వాసన. ఏమర్థమైంది మీకు ఈ వచనంలో అమ్మా? వాసన గురించి మాట్లాడాడు కదా, ఏంటి వాసన? మళ్ళీ అంటాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఆ పదాన్ని కూడా చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనం, ఐ థింక్ సో. ఒకసారి మీరు బైబిల్ ఓపెన్ చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1 యేసుప్రభు ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వల్లే దేవుని పోలి నడుచుకునుడి. 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండాలన్నట. ఎవరు వాసన రావాలని అంటే, ఆయన చేస్తే మన వాసన వస్తామా? అంతే కదా, మన వాసన రావాలని ఆయన చంపబడ్డాడు, ఆయన చచ్చిపోయాడంట. ఇప్పుడు అక్కడ వచ్చిన భావం ఏంటి? ఏం చెప్తున్నాడు? మనం వాసన రావాలని తోను దేవునికి ఏం చేసుకున్నాడు? అర్పించుకున్నాడు. అంటే మన వాసన రావాలంటే ఆయన చావాలా? ఏ వాసన గురించి మాట్లాడుతున్నాడు? క్యారెక్టర్ అండి బాబు. ఇది టోటల్గా ఏమర్థం అవుతుంది మనకి? గుణము, మన స్వభావం, ఏమండి, మన క్యారెక్టర్, మన శీలం. సో దేవుడు అక్కడ అంగీకరించిన వాసన ఏంటో తెలుసా? నోవహు క్యారెక్టర్, నోవహు గుణము, నోవహు ఆలోచన, నోవహు బుద్ధి, మనస్సు. ఇప్పుడు ఇంపైన వాసన ఏంటా వాసన అంటే, ఏ మనసుతో ఇచ్చాడో ఆ మనసు బాగా నచ్చింది కాబట్టి దేవుడు ఏమన్నాడు తెలిసి వెంటనే, ఈ నరుని ఇంపైన వాసన, ఈ కృతజ్ఞత భావం నాకు బాగా నచ్చింది, ఇక నరులను నేను చంపకూడదు. ఇప్పుడు అక్కడ కూడా అంగీకరించింది ఏంటో తెలుసా? ఆ పవిత్రమైన పక్షుల వాసన కాదు, పవిత్రమైన జంతువుల వాసన కాదు, ఇచ్చిన నోవహు మనసు తాలూకు వాసన, అదే సువాసన. ఎంత చక్కగా ఉంది ప్రియులారా బైబిల్లో. నోవహును కూడా దేవుడు అడగలే, కానీ అతనిలో ఉన్న కృతజ్ఞత భావం వెలిబుచ్చడానికి ఆయన అవి తీసుకొచ్చిన వీటిని చూడలేదు, ఆయన ఇచ్చిన మనసునే దేవుడు చూస్తున్నాడు, ఇంపైన మనసు. మరొక సందర్భాన్ని చూద్దాం. అబ్రహామును కూడా దేవుడు అడగలే. బాగా వినాలి ప్రియులారా. మీరు అడగొచ్చు, మీరు మళ్ళీ నన్ను తిరగేసి, అదేంటండి అయ్యగారు, ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుండి ఇస్సాకును బలిచ్చేస్తావా ఇవ్వని అడిగాడు కదండి అని అడగొచ్చు మీరు. ఎందుకంటే సత్యం తెలుసు మీకు కదా. నేను చెప్పేది అడగనోటి గురించి. అడిగినా కూడా బాగా వినాలి మీరు. నిజంగానే మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆయనకు అక్కర్లేదు. అక్కడ అడిగింది కూడా అసలు ఎత్తాడా లేదని చూడటానికే తప్ప వాస్తవంగా నీ కొడుకుని చంపేయమని ఏ తండ్రి నిజంగా మనుషుల్లో ఉన్న మనసే ఒప్పుకోదు. అసలు దేవుని మనసు ఎలా ఒప్పుకుంటుంది కొడుకుని బయలేయడానికి? మనుషులుగా మన మనసే ఒప్పుకోదండి మనిషిని చంపేసుకోవడానికి. దేవుడు ఎలా ఒప్పుకుంటాడండి? దేవుని మనసు ఏంటో తెలుసా? అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఎవ్వడు నశించుట ఆయనకి ఇష్టం లేదు, అది ఆయన మనసు. అట్టాడిది నువ్వు చచ్చిపో, నీ కొడుకు నా కోసం చంపి అని అడుగుతాడా? అక్కడ అడిగాడంటే స్టార్టింగ్లోనే చెప్పేశాడు. 22 స్టార్టింగ్లోనే ఏమన్నాడు తెలుసా? దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాముని ఏం చేశాడు? పరిశోధించెను.
దేనికా పరీక్ష? ప్రేమకు పరీక్ష. అందుకే పదప్రయోగం చేశాను, నీవు ప్రేమించుచున్నా నీ ఒక్కగానే ఒక కుమారుణ్ణే. అంటే నీ కొడుకు మీద ప్రేమ ఉందా, ఇచ్చిన నా మీద నీకు ప్రేమ ఉందా తేలాలి. ప్రేమ పరీక్షలో గెలిచాడు. అక్కడ కూడా గెలుచుకున్నది ఏంటది? మనసునే. ఇచ్చిన ఇసాకును బట్టి మాట్లాడలేదు. అక్కడ ఇవ్వాలనుకున్న అబ్రహాము మనసే చూశాడు. అక్కడ కూడా ఒకవేళ కొడుకే ఆయనకి ఇష్టమైంది అయితే ఆ గొర్రెపిల్ల నా పొదలో ఉన్నదని తీసుకురండి, అక్కర్లేదని ఎందుకంటాడు? నీ మనసు ఏంటో నాకు తెలిసిపోయింది రబ్బాయ్, నీకు ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి తీయలేదు. నువ్వు నా మీద నీకు చాలా ప్రేమ ఉంది, చాలు, దానికోసమే నేను చూసేది, అదే నాకు కావాల్సింది. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు అది ఇచ్చేసావు, నువ్వు ఇక్కడ సక్సెస్ అయిపోయావు.